మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో 2002-2003 బ్యాచ్ విద్యార్థులు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్య తమతో కలిసి చదువుకున్న గ్రామానికి చెందిన జోగు మహేష్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని తెలుసుకుని వారికి తోచిన డబ్బుని కూడబెట్టి అతని ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేసి మేమున్నామని ధైర్యం చెప్పారు. అక్కడ అతని పరిస్థితి చూసి చలించిపోయిన అతని మిత్రులు మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా మిత్రుని ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి అతనికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి నివాసం కల్పించాలని కోరారు. నా తోటి చదువుకున్న నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. వాళ్ళు నా ప్రాబ్లం ఇది అని తెలిసిన తర్వాత వాళ్ళకు కాల్ చేస్తే నాకు వాళ్ళు తోచిన సహాయం చేశారు. మీరు కూడా ఎవరైనా దాతలు ఆదుకోగలరని అందరూ మీ దాతలు ఎవరైనా ఆదుకోగలరని ప్రార్థిస్తున్నాను. ఆ పరిస్థితి కనీసం చోటు ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినే పరిస్థితుల్లో కూడా లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిగా ఆదుకోగలరని మీకు అందరికీ నమస్కరించి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాబ్లం మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే కానీ దీనికి ఖర్చు పెట్టుకోలేనంత పరిస్థితిలో ఉన్నాను. మీ అందరూ కలిసి ఏదైనా సహాయం చేయగలరని కోరుచున్నాను. నా పేరు జ్ఞానేశ్వరి, మాది పిల్లుట్ల. మా ఆయన పేరు మహేష్. పిల్లుట్లలో మాకు అక్కడ ఏమి లేక ఇది పెద్ద శివులు చేగుంట మండలం. ఇక్కడికి మేము బతకడానికి వచ్చాం. మాకు ఇక్కడ ఏ పొలము కానీ ఏది లేదు. మామూలుగా మేము పని చేసుకొని బతకడానికే ఉన్నాం. ఇక్కడ మాకు ఇద్దరు పిల్లలు. మా ఆయనకి సడన్గా కడుపులో నొప్పి అని హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ అపెండిక్స్ నొప్పి అని చెప్పారు. అది ఎక్స్రే తీపించినాక ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లే వరకు కూడా మాకు అది అపెండిక్స్ పెయిన్ అని తెలియదు. మోషన్ పేగు లోపల ఇన్ఫెక్షన్ అయ్యి అందుకనే పెయిన్ అది బాగా అయిపోయింది. 24 అవర్స్లో ఆయనకి ఆపరేషన్ చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది అని అంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీ దాంట్లో వాళ్ళు అన్ని టెస్టులు చేసి లోపల నైట్ 120కి తీసుకెళ్ళి మార్నింగ్ 6 o'clockకి తీసుకొచ్చారు మనిషిని. ఎందుకు మేడం ఇంత సీరియస్ అని అంటే లోపల మోషన్ పేగు ఖరాబ్ అయింది, అది కట్ చేస్తేనే మనిషి బతుకుతాడు, లేకపోతే చనిపోతాడు. అందుకని ఈ పేగు అనేది బయటికి వేసిన తర్వాత 2 నెలలు అట్లనే ఉంటుంది. తర్వాత అది లోపలికి వేయడానికి 2 months ఆయన కోలుకున్నాక లోపలికి వేస్తాము. అప్పటి వరకు మనిషి యాక్టివ్ ఉండాలి, ఫుడ్ అది మంచిగా పెట్టాలి అని చెప్పారు. అక్కడ మేము వెళ్ళినందుకు లోపల హాస్పిటల్ది ఖర్చు లేకుండా బయట మెడిసిన్ అది ఇది కలిపి ఒక 12,000 వరకు అయ్యింది. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలిసి వాళ్ళందరూ చూడడానికి మా దగ్గరికి వచ్చారు. మాకు వాళ్ళకి తోచినంత సహాయం మాకు చేశారు. మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. మాకు ఇంకా వేరేది ఏం లేక ఎవరైనా వీళ్ళ లెక్క ముందుకొచ్చి సహాయం చేయడానికి ఎవరైనా వస్తే, మాకు తినడానికి ఏమీ లేదు, సహాయం చేయడానికి వస్తే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి.